మీద బేసిక్ గా ఒకటి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ప్లస్ ఈ ఇంత ముందు పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలి జగన్. అవును అధికారంలో ఉన్నంతసేపు ప్రభుత్వం అనినే పడిపోయాడు. పార్టీని అస్సలు పట్టించుకోవాలి. ఆ చివరి 4 నెలలు ఆ సిద్ధం సభలు ఆడావిడి అప్పుడే అప్పుడు వచ్చేటప్పుడు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యే తీరిక లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి తీరిక ఉంటది. ప్లస్ పార్టీని బాగు చేసుకోకపోతే రేపు అధికారం రాదు కాబట్టి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. పెట్టినప్పుడు ఇన్ని రివ్యూలు చేస్తున్నాడు. రివ్యూలు కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వ్యవస్థీకృతం చేసుకొచ్చారు. నువ్వు నీ కార్యక్రమం ఇచ్చావు, ఆ పిలుపు ఇచ్చాక ఆ కార్యక్రమానికి సంబంధించి నువ్వు చేసావో లేదో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించాలి. నోటితో చెప్పాడు కాదు, మేము ధర్నా చేశాను సార్, రాస్తారోకు చేశాను సార్, ఆ వీడియో పంపించాలా, ఆ పేపర్ క్లిప్పింగ్ చూపించాలా, అలాగే నీకు సంబంధించిన ఫోటోలు అవన్నీ చూపించాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే 10 మందితో నుంచి కూర్చున్నాడు అనుకోండి, అతను ఎమ్మెల్యేగా పనికిరాడని జగన్ డిసైడ్ అవుతాడు. ఎందుకంటే వైసీపీ అంటే క్రౌడ్ పుల్లింగ్ పార్టీ. అది రోడ్డు మీదకి వెళ్తే మాస్, అది వచ్చేస్తారు జనం ఎగబడిపోయి. అట్లా వచ్చే జనాన్ని కూడా నువ్వు పోగేసుకోలేకపోయాడు, నువ్వు అనవసరం అనే పాయింట్ వస్తుంది. దానికి తోడు రేపు స్థానిక సంస్థలకు సంబంధించి క్రిందటిసారి వీళ్ళకే పూర్తి బాధ్యత ఇచ్చేశారు. ఎవరికి వాళ్లే కౌన్సిలర్లను డిసైడ్ చేశారు, జెడ్పీటీసీని డిసైడ్ చేశారు. ఎమ్మెల్యేనే సుపీరియర్. అప్పుడు జగన్ కి బాబుకి అదే తేడా. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తే ఎమ్మెల్యే ఒక ఇది